ఎఫ్ఎఫ్ఎంఐసి స్ప్రింగ్ 2026 యొక్క ఫుల్ ఫార్మాట్ చూద్దామన్నమాట. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఈ స్పోర్ట్స్ అరీనా. అందరికీ కొత్త వీడియోలోకి అయితే స్వాగతం అన్నమాట. ఇందులో మనం ఎఫ్ఎఫ్ఎంఐటి స్ప్రింగ్ యొక్క ఫుల్ ఫార్మాట్ అయితే చూద్దాం. ఇది మాత్రం ఓన్లీ బ్యాటిల్ రాయల్ మోడ్. ఫస్ట్ 4 టీమ్స్ అయితే సిటీ క్వాలిఫైయర్స్ నుంచి సెలెక్ట్ అయ్యాయి అన్నమాట. ఒకటి లక్నో నుంచి, కోల్కతా నుంచి, హైదరాబాద్, అహ్మదాబాద్ నుంచి అయితే ఫిబ్రవరి 7th 8th జరిగిన దాంట్లో ఈరోజు అయితే టాప్ 38 టీమ్స్ ఓపెన్ క్వాలిఫైయర్స్ నుంచి అయితే రిలీజ్ చేస్తారన్నమాట. టాప్ 38 టీమ్స్ అయితే గ్రూప్ స్టేజ్కి సెలెక్ట్ అయితే మనకైతే పాత ఇండియన్ కప్ నుంచి అయితే 6 టీమ్స్ ఇన్విటేషనల్ అన్నమాట. ఆ టీమ్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి టోటల్ గేమింగ్, అండ్ వచ్చేసరికి సోల్ అనమాట. థర్డ్ ఎన్జీ ప్రోస్, హెడ్ హంటర్స్ అండ్ ఒలింపియన్స్. లాస్ట్లో టీమ్ హింద్. టోటల్ అయితే 48 టీమ్స్ గ్రూప్ స్టేజ్. 48 టీమ్స్ని అయితే 4 గ్రూప్స్గా డివైడ్ చేస్తారనమాట. వీక్ 1 గ్రూప్ స్టేజ్ వచ్చేసరికి ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 1 వరకు 4 గ్రూప్స్కి అయితే 6 మ్యాచెస్ పెడతారన్నమాట. అందులో టాప్ 9 వచ్చిన టీమ్స్ అయితే వీక్ 2కి సెలెక్ట్. వీక్ 2 వచ్చేసరికి మార్చ్ 6 నుంచి మార్చ్ 8 వరకు వీక్ 2లోకి అయితే 36 టీమ్స్ అయితే సెలెక్ట్ అయ్యి వాటిని మళ్ళీ 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తారనమాట. దీంట్లో టాప్ 6 టీమ్స్ని అయితే ప్రతి గ్రూప్ నుంచి అయితే తీస్తారనమాట. వీటిని అన్నిటిని నాకౌట్ స్టేజ్కి పంపిస్తారు. టోటల్గా నాకౌట్ స్టేజ్కి అయితే 18 టీమ్స్. నాకౌట్ స్టేజ్కి చేరుకున్న టీంకి ప్రతి ఒక్కదానికైతే ప్రైజ్ పూల్ వస్తుందన్నమాట. నాకౌట్ స్టేజ్ వీక్ 1 వచ్చేసరికి మార్చ్ 20 నుంచి 22 వరకు అనమాట. వీక్ 2 వచ్చేసరికి అయితే మార్చ్ 27 నుంచి 29 మధ్యలో అనమాట నాకౌట్ స్టేజ్ది. వీక్ 2లో డే 1 రోజు అయితే టాప్ 2 టీమ్స్ అయితే డైరెక్ట్ గ్రాండ్ ఫైనల్స్కి అయితే సెలెక్ట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వీక్ 2లో డే 2 అయితే టాప్ 13 and 14 టీమ్స్ని అయితే యాడ్ చేసి మళ్ళీ దీంట్లో నుంచి టాప్ 2 టీమ్స్ అయితే గ్రాండ్ ఫైనల్కి సెలెక్ట్ అవుతాయి. వీక్ 2 డే 3లో వచ్చేసరికి అయితే 15-16 టీమ్స్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. ఇందులో నుంచి మళ్ళీ టాప్ 2 టీమ్స్ని అయితే గ్రాండ్ ఫైనల్స్కి సెలెక్ట్ చేస్తారు. వీక్ 3 వచ్చేసరికి ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5 వరకు అన్నమాట నాకౌట్ స్టేజ్లో. ఈ వీక్ 3లో అయితే టాప్ 6 టీమ్స్ని అయితే సెలెక్ట్ చేసి అయితే గ్రాండ్ ఫైనల్స్కి పంపుతారన్నమాట. గ్రాండ్ ఫైనల్స్ వచ్చేసరికి అయితే 2 days ఉండబోతుంది అన్నమాట. గ్రాండ్ ఫైనల్స్ ఫస్ట్ వచ్చేసరికి 25th ఏప్రిల్ అండ్ 26th ఏప్రిల్. 25th రోజు అయితే పాయింట్ రాస్ మ్యాచెస్ ఉంటాయి అన్నమాట. ఇందులో 6 మ్యాచెస్ ఉంటాయి. దీంట్లో అయితే ఏ టీమ్స్ అయితే బాగా పర్ఫామ్ చేస్తే వాటికైతే 26th రోజుకైతే హెడ్ స్టార్ట్ పాయింట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. హెడ్ స్టార్ట్ పాయింట్స్ అంటే మ్యాచ్ స్టార్ట్ కాకముందే పాయింట్స్ మీద చూడొచ్చు అన్నమాట. ఏ పొజిషన్కి ఎంత హెడ్ స్టార్ట్ పాయింట్స్. 26 ఏప్రిల్కి అయితే ఛాంపియన్ రష్ అన్నమాట. ఛాంపియన్ రష్ వచ్చేసరికి ఏంటంటే మనకైతే 80 పాయింట్స్ కావాల్సి ఉంటాయి అన్నమాట. 80 పాయింట్స్ అయిన తర్వాతకైతే మనం ఒక మ్యాచ్ బూయా చేయాలి. ఏ టీం అయితే 80 పాయింట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకైతే నెక్స్ట్ మ్యాచ్ బూయా కొడుతుందో వాళ్ళైతే ఛాంపియన్స్ అవుతారనమాట. ఇదన్నమాట ఎఫ్ఎఫ్ఎంఐ స్ప్రింగ్ 2026 యొక్క ఫార్మేట్ అనమాట. ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఈ స్పోర్ట్స్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అనమాట. మీరు కనుక ఇంకా అప్డేట్స్ స్పీడ్గా తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.